హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీ సపోర్ట్ చాలా ఉంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనము బగ్జిల్లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బగ్జిల్లా అంటే ఏంటి, సో బగ్జిల్లాలో మనం ఏ విధంగా బగ్ని క్రియేట్ చేస్తాము, సో ఇందులో ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటి, మ్యాండేటరీ ఫీల్డ్స్ కానీ, సో ఇలాంటి ఆప్షన్స్ అప్డేట్ చేయాలి. లైక్ అసలు బగ్జిల్లాని ఎందుకు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో వీటి గురించి మనము పూర్తిగా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బగ్జిల్లాకి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. వాట్ ఈస్ బగ్జిల్లా? Bugzilla is an open source issue bug tracking system that allows developers to keep track of outstanding problems with their product. It is written in Perl and uses MySQL databases. Next, Bugzilla is a defect tracking tool. However, it can be used as a test management tool. As such, it can be easily linked with other test cases management tools like Quality Center, TestLink, etc. సో ఇక్కడ మనం చూసుకుంటే డెఫినేషను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బగ్జిల్లా అంటే ఏంటి అనేది, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో అడిగినా కూడా జస్ట్ ఒక 2 lines 3 lines మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా నేను రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది, సో ఎలా యూస్ చేస్తారు, సో ఇంకా మీనింగ్ఫుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే బగ్జిల్లా అనేది ఒక బగ్ ట్రాకింగ్ టూల్. సో ఏవైతే బగ్స్ ఉన్నాయో ఆ బగ్స్ని ట్రాక్ చేయడానికి, సో అప్డేట్ చేయడానికి బగ్ ట్రాకింగ్ టూల్ని యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ కానీ ప్రొడక్ట్ కానీ, సో ఒక సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తారు కదా, సో టెస్ట్ చేసినప్పుడు ఏవైతే ఇష్యూస్ తను ఫేస్ చేస్తారో, సో ఆ ఇష్యూస్ అన్నీ అప్డేట్ చేయాలి కదా. సో ఆ ఇష్యూస్ అన్నీ ఒక న్యూ ఐడీస్తో మన బగ్జిల్లాలో క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇష్యూస్ని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా రెస్పెక్టివ్ డెవలపర్కి అది పాయింట్అవుట్ అయ్యి, సో తనకి మెయిల్ వెళ్ళడం కానీ, అలాగే దానికి ఒక నోటిఫికేషన్ రావడం కానీ జరుగుతుంది. సో దాని తర్వాత తను ఆ బగ్ ఐడిని ఓపెన్ చేసి, సో దాని మీద వర్క్ చేయడం కానీ, ఇంకేమైనా డౌట్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, సో మీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ అయితే అవుతారు. సో ఈ విధంగా జనరల్గా మనము ఏదైతే బగ్స్ మనం క్రియేట్ చేస్తామో ఇవన్నీ బగ్స్ అన్ని బగ్జిల్లాలో క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అందులోనే మనం ఓపెన్ చేయడము, రిజాల్వ్ చేయడము, అలాగే అప్డేట్ చేయడం, లైక్ క్లోజ్ చేయడము, సో ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అందువల్ల బగ్జిల్లా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్లో బగ్జిల్లా కూడా యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు జీరా అనేది ఎంత ఇంపార్టెంట్, బగ్జిల్లా అని కూడా సేమ్. సో అది కూడా బగ్ ట్రాకింగ్ టూల్. సో ఇది కూడా మనకు బగ్ ట్రాకింగ్ టూల్ లాగే యూస్ చేస్తారు. సో ఇక్కడ మనకు దీన్ని పర్ల్ అనే లాంగ్వేజ్ యూస్ చేసి డెవలప్ చేయడమే జరిగింది. డేటాబేస్ వచ్చేసి MySQL అనేది ఉంటుంది. సో ఇది బేసిక్ నాలెడ్జ్, లైక్ ఎలా డెవలప్ చేశారు, అలాగే ఎలాంటి డేటాబేసెస్ యూస్ చేస్తారు అనేది కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనం జస్ట్ తెలుసుకుంటే మంచిది. సో నెక్స్ట్ మనము స్టెప్ బై స్టెప్ ఒక బగ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనే ఒక ప్రాసెస్ని చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో బగ్జిల్లాని యాక్సెస్ చేయాలంటే మీకు యాక్సెస్ ఉండాలి. సో మీ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ మీకు యాక్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది కంపెనీ డొమైన్ కాబట్టి, సో కంపెనీ ఈమెయిల్తో లాగిన్ అవుతాం కాబట్టి, సో ఆ డేటాని యాక్సెస్ చేయాలంటే మీకు యాక్సెస్ అనేది ఉండాలి. ఫస్ట్ మనం చెక్ చేస్తాం, లైక్ ఇది యాక్సెస్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ అవ్వకపోతే జస్ట్ ఒక రిక్వెస్ట్ని క్రియేట్ చేస్తాము, లేదంటే ఒక ఈమెయిల్ సెండ్ చేసి నాకు బగ్జిల్లా యాక్సెస్ క్రెడెన్షియల్స్ కావాలి అని చెప్తే వాళ్ళే మీకు ఎనేబుల్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మనము వచ్చిన క్రెడెన్షియల్స్తో సో యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ మనం లాగిన్ అవుతాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక న్యూ బగ్ని క్రియేట్ చేయాలి. సో ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ చూసుకుంటే క్రియేట్ ఏ న్యూ బగ్ ఇన్ బగ్జిల్లా, విజిట్ ద హోమ్ పేజ్ ఆఫ్ బగ్జిల్లా అండ్ క్లిక్ ఆన్ న్యూ ట్యాబ్ ఫ్రమ్ ద మెయిన్ మెనూ. ఇక్కడ మనకి బగ్జిల్లా ఓపెన్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ న్యూ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే సో మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా బగ్ క్రియేట్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్, ఎలాంటి మ్యాండేటరీ ఫీల్డ్స్లో అప్డేట్ చేయాలి అనే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఏదైనా కొత్త బగ్ని క్రియేట్ చేయాలనుకుంటే సో ఒక న్యూ ఆప్షన్ని క్లిక్ చేసి మనం బగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇందులో మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. ఆప్షనల్ ఫీల్డ్స్ ఇంకా మీ ఇష్టం, లైక్ అప్డేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఏంటి ప్రొడక్ట్, సో మన ప్రొడక్ట్ ఏంటి, సో దాని గురించి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా డిఫాల్ట్ మనకి ప్రొడక్ట్ స్టార్టింగ్లోనే వస్తుంది కాబట్టి అది సెలెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ కాంపోనెంట్, సో ఏ కాంపోనెంట్ మీద వర్క్ చేస్తున్నాము, సో మీరు ఏ కాంపోనెంట్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ టీమ్ ఆటోమేటిక్గా మీకు
అప్డేట్ చేస్తారు. సో ఏ కాంపోనెంట్ మీద వర్క్ చేస్తున్నారు, సో దాని రెస్పాన్సిబిలిటీస్ మీకు తెలుస్తాయి కాబట్టి సో ఆ పర్టికులర్ కాంపోనెంట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, కాంపోనెంట్ డిస్క్రిప్షన్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు జస్ట్ ఒక 2 లైన్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వర్జన్. సో ఏ వర్జన్, సో కరెంట్ వర్జన్ ఏంటి, సో మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తారు కదా, సో ఏ వర్జన్లో ఇష్యూని ఫేస్ చేశారు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ సివియారిటీ, ఆ బగ్ యొక్క సివియారిటీ ఏంటి, సో దానికి సంబంధించి లైక్ క్రిటికలా, బ్లాకరా, సో ఇలాంటి లైక్ ఇది ఎలాంటి ఇష్యూ, సో దాన్ని బేస్ చేసుకొని ఇష్యూని బేస్ చేసుకొని మనం సివియారిటీని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ నేను ప్రయారిటీ అలాగే సివియారిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే చేశాను. సో అది చూడండి ఒకసారి, మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. సో సివియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు ఆ బగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది మనం తెలియజేస్తుంది. సో నెక్స్ట్ హార్డ్వేర్. సో మనం ఏ హార్డ్వేర్ మీద యూస్ చేస్తాము, ఎలాంటి హార్డ్వేర్ని మనం సపోర్ట్ చేస్తాము, ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాము. నెక్స్ట్ వాయిస్. సో ఎలాంటి వాయిస్ మీద ఇష్యూస్ వచ్చాయి మీకు, సో దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్డేట్ చేస్తాము. నెక్స్ట్ సమ్మరీ అంటే జస్ట్ సింపుల్గా 1 లైన్లో మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ ఇస్ నాట్ వర్కింగ్, జస్ట్ ఒక సమ్మరీ అంతే. సో మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డిస్క్రిప్షన్లో ఇస్తారు. సో లాగిన్ పేజ్ అవ్వలేదు కదా, సో ఫస్ట్ మీరు ఏం చేశారు, యూఆర్ఎల్ని యాక్సెస్ చేశారు. యాక్సెస్ చేసిన తర్వాత క్రెడెన్షియల్స్ అప్డేట్ చేశారు. సో స్టెప్ బై స్టెప్ ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ని మనం డిస్క్రిప్షన్ అంటాము. సో సమ్మరీ అంటే జస్ట్ 1 లైన్లో అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పడానికి సమ్మరీని అంటాము. సో నెక్స్ట్ అటాచ్మెంట్స్ అంటే ఆ బగ్కి సంబంధించిన ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూఐ ఇష్యూ వచ్చిందనుకోండి, ఏమైనా ఎర్రర్ మెసేజ్ కానీ ఎర్రర్ పాపప్ కానీ ఇవ్వాలి. లేదంటే ఏమైనా బ్యాక్ ఎండ్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, దానికి సంబంధించిన లాగ్ ఫైల్ జనరేట్ అవుతుంది కదా, సో ఆ లాగ్ ఫైల్ ఇవ్వడము. లేదంటే ఏమైనా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మీ దగ్గర ఉంటే సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. అలాగే స్క్రీన్ షాట్, ఎర్రర్ పాపప్స్ కానీ స్క్రీన్ షాట్ కానీ, సో అవన్నీ అటాచ్మెంట్ కింద వస్తాయి. సో అలాగే ఇంకేమైనా ఆర్టికల్ సంబంధించిన ఏమైనా లైక్ ఏమైనా కంపాటబుల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారు, సో అలాంటి లింక్స్ కానీ, సో ఎవ్రీథింగ్. సో అలాంటి ఎవిడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అటాచ్మెంట్ కింద ఇస్తాము. సో అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సమ్మరీ, అటాచ్మెంట్, డిస్క్రిప్షన్ అనేది ఒక బగ్కి ఒక హార్ట్ లాంటిది. సో కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా సబ్మిట్ బటన్. సో సబ్మిట్ బగ్ అని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు బగ్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఐడితో మీరు యాక్సెస్ చేయడం అయితే జరుగుతుంది. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమైనా మిస్ అయితే ఈ మాదిరిగా మీకు సబ్మిట్ చేయగానే ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. యూ మస్ట్ ఎంటర్ సమ్మరీ ఫర్ దిస్ బగ్. సమ్మరీ కానీ లైక్ ఏమైనా అటాచ్మెంట్ కానీ, సో అదర్ డిస్క్రిప్షన్ ఏమైనా ఎంటీగా ఉన్నా, సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకు ఎర్రర్ త్రో చేస్తుంది. జస్ట్ మనం అదర్ ఫీల్డ్స్ అని ఆల్రెడీ అలానే ఉంటాయి, సేవ్ అయి ఉంటాయి కాబట్టి సో జస్ట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మిస్ అయిందో సో దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా బగ్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఐడి క్రియేట్ అవుతుంది పైన. సో మీరైతే సమ్మరీ ఇచ్చారో ఆ సమ్మరీకి ముందు మనకు బగ్ _ ఒక ఐడి అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఐడి అనేది ఎప్పుడు యూనిక్గానే ఉంటుంది. సో మీరు ఎన్ని ఇష్యూస్ రైజ్ చేసినా ప్రతి ఒక్క ఇష్యూని ఒక యూనిక్ ఐడితో క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఆ ఐడిని యాక్సెస్ చేయాలన్నా సో యూనిక్గా లేదంటే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా బగ్జిల్లా ఏం చేస్తుందంటే సో ప్రతి ఒక్క బగ్కి సెపరేట్ ఒక యూనిక్ ఐడితో మనకు బగ్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ బగ్ని మళ్ళీ అప్డేట్ చేసినా ఏం చేసినా ఐడి అయితే చేంజ్ అవ్వదు. సో ఒక్కసారి ఎప్పుడైతే బగ్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ టైంలోనే దానికి బగ్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆ బగ్ ఐడితో మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఎవరికైనా లైక్ మీ మేనేజర్స్ కానీ ఎవరైనా డెవలపర్స్ కానీ ఆ బగ్ ఐడి జస్ట్ వాళ్ళు బగ్ ఐడి అడుగుతారు. ఆ బగ్ ఐడితో జస్ట్ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇష్యూ అనేది మనకి టెర్మినల్ మీద చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా బగ్ని క్రియేట్ చేసుకుంటాం బగ్జిల్లాలో. జస్ట్ సింపుల్ స్టెప్స్ ఏమున్నాయి, లైక్ ఫస్ట్ మనం న్యూ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత మనము ప్రొడక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ప్రొడక్ట్ డిఫాల్ట్గా చూస్ చేసుకుంటాము. నెక్స్ట్ బగ్ అని క్రియేట్ చేస్తే బగ్ అనేది మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో మనకు సమ్మరీ కానీ అటాచ్మెంట్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ అలాగే సివియారిటీ అంటే ఏంటి, లైక్ ఎలాంటి కాంపోనెంట్, వర్షన్, ఓఎస్, హార్డ్వేర్, సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తము చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఎవరికైనా తెలియకపోతే లైక్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏమైనా మిస్ అయిన ఫీల్డ్స్ కానీ కాంపోనెంట్స్ ఇలాంటివి మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి. సో అదర్ ఇష్యూస్ ఆల్రెడీ మీకు అక్కడ కనిపిస్తుంటాయి. సో లైక్ ఇంకా లైక్ ఓపెన్ ఇష్యూస్ ఏమున్నాయి సో మీరు చూడొచ్చు. జస్ట్ ఆ ఇష్యూని సెలెక్ట్ చేసి ఎడిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వాళ్ళు ఏం ఆప్షన్స్ పెట్టారు, సో మనం ఏం పెట్టాలి, ఇంకా మీకు జస్ట్ ఒక ఐడియా ఎగ్జాంపుల్ కోసం ఆ ఇష్యూస్ని కూడా మీరు రెఫరెన్స్ కింద చూసుకోవచ్చు. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మీ సీనియర్స్ని కానీ అడగచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. సో ఒక్కసారి ఒక
బగ్ని క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక టెస్ట్ ఇంజనీర్కి కానీ ఏదైనా ఆటోమేషన్ ఏదో డెవలపర్ ఎవరికైనా సరే. సో డెవలపర్స్ కూడా బగ్స్ని క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఫేస్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, సో వాళ్ళు కూడా క్రియేట్ చేసుకుంటారు. లైక్ ట్రాక్ చేసుకోవడానికి రెఫరెన్స్ కోసం, లైక్ ఏదంటే ఇన్ ఫ్యూచర్లో అలాంటి ఇష్యూస్ కోసం, ట్రాకింగ్ పర్పస్ కోసం. సో వాళ్ళు కూడా దాన్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా క్రియేట్ చేసి డెవలపర్స్కి అసైన్ చేసుకుంటారు. లేదంటే ట్రాకింగ్ పర్పస్ కోసం మీరు క్రియేట్ చేసుకుని మీరే మీకు అసైన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో బగ్ క్రియేట్ చేసే ప్రాసెస్ అని నేమ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బగ్ ఎవరు ఫిక్స్ చేస్తారు, సో అతని నేమ్ మీకు తెలిసిందనుకోండి, డైరెక్ట్గా తనకే అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు అనుకోండి, డైరెక్ట్ సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా అది డెవలపర్కి వెళ్ళి అసైన్ అయిపోతుంది, లైక్ వాళ్ళ మేనేజర్కి. సో తను వాళ్ళకి అసైన్ చేసుకోవడం జరుగుతుంది. సో సైకిల్ లాగా ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు తెలుసుంటే అసైన్ నేమ్ మెన్షన్ చేస్తాము, లేదంటే సబ్మిట్ చేసేస్తాము. సో ఈ విధంగా మనము బగ్ ట్రాకింగ్ టూల్ని బగ్జిల్లాని యూస్ చేస్తాము. సో మనకి జనరల్గా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో మనకి ఎన్ని ఎక్కువ టూల్స్ తెలుసుంటే మనకు అంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. జీరా టూల్ తెలుసుకోవడం మంచిదే, లైక్ బగ్జిల్లా కూడా తెలుసుకోవాలి. సో అలాగే మనం జీరా టూల్ సంబంధించిన వీడియో కూడా చేసాను, అది కూడా ఒకసారి చేయండి. సో అందులో కూడా మనం బగ్ ఏ విధంగా క్రియేట్ చేస్తామనే ప్రాసెస్ కూడా ఉంది. సో ఈ విధంగా మనం ఎంత నేర్చుకుంటే మన నాలెడ్జ్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. సో మన జూనియర్స్ ఎవరు వచ్చినా కూడా మనం చెప్పొచ్చు. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే ఇంకేమైనా మిస్ అయినా జస్ట్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మ్యాక్సిమం కవర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.